హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వరద కొనసాగిస్తుంది. తీవ్రమైన పోటీలోనూ సోలో రిలీజ్ రికార్డ్స్ కి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ డిఫరెంట్ కంటెంట్ తో కొడుతున్నాడు బాలయ్య. ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. గ్లోబల్ లయన్ వైల్డ్ యానిమల్ గా మారి బాక్స్ ఆఫీస్ ను వేటాడుతుందా అనేలా ఉంది పరిస్థితి. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి 3 సార్లు 100 కోట్లకి పైగా కలెక్షన్ సాధించాడు. గత సినిమాల లైఫ్ టైం రికార్డ్స్ ని ఫస్ట్ వీక్ లోనే వరుస పెట్టి లేపుతున్నాడు. ఇది మాత్రం మామూలు అరాచకం కాదు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఓవైపు వరుస సక్సెస్లు, అటు అన్స్టాపబుల్ షోతో కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నారు. హీరోగా వరుస సక్సెస్లు, హోస్ట్ గా డబుల్ సక్సెస్ అందుకున్నాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ మూవీతో తొలిసారి 100 కోట్ల క్లబ్లో ప్రవేశించారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ఎన్నో ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ సక్సెస్ బాలయ్య ఖాతాలో నమోదైంది. తాజాగా ఈ సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్గా ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజే 25.75 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 32.85 కోట్ల షేర్ తో పాటు 56 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇలా కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 105 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్టు మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో వరుసగా బాలయ్య ఖాతాలో మరో 100 కోట్ల గ్రాస్ మూవీగా డాకు మహారాజ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు సీనియర్ హీరోల్లో చిరంజీవికి 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రవేశించిన చిత్రాలున్నాయి. తాజాగా ఆ రికార్డును బాలయ్య సమం చేశాడు. ఇక బాలయ్య 60+ ఏజ్ లో వరుసగా 4 హిట్స్ అందుకోవడంతో పాటు వరుసగా 400 కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్ స్టార్ భారతదేశంలో ఎవ్వరు లేరు. ఒక రకంగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ 82 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన డాకు మహారాజ్ వసూళ్ల పరంగా ఇప్పటికే దాదాపుగా 74.58 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా చేరిపోయింది. ఇంకో 13 కోట్లు రాబడితే క్లీన్ హిట్ గా మారి లాభాలు కూడా అందుకుంటుంది. ఇక ఓవర్సీస్ లోనూ ఇప్పటికే $2 మిలియన్ రాబట్టింది. కర్ణాటకలోనూ 5 కోట్ల షేర్ రాబట్టింది. ఇలా మొత్తానికి 4 రోజుల్లోనే 105 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రజెంట్ డాకు మహారాజ్ జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక బీభత్సమే. మరి డాకు మహారాజ్ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.